జై శ్రీరామ్. రామదూత హనుమానికి జై. జనవరి 22వ తారీఖున అయోధ్యలో రామ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఎంతో భారీ ఎత్తున శ్రీరాముడే మనకు దివి నుంచి భువికి వస్తాడేమో అన్నంత ఆనందంతో మొత్తం దేశ ప్రజలు ఎంత హ్యాపీగా ఉంటున్నారంటే మళ్ళా మన రామరాజ్యము వస్తుందేమో అన్నంత సంతోషంగా ఉంటున్నారు. ఎందుకంటే ఇది భరతఖండం కాబట్టి తమ్ముడి పాలనలో రాముడు అన్నయ్య రామరాజ్యం ఇచ్చిండు కదా భరతుడికి, అలాగే చూడ్డానికి వస్తుండేమో అన్నంత సంతోషంగా ఉంది. అంత బాగా భారీ ఎత్తున మన ప్రజలు కూడా శ్రీరాముని అంతే ఆహ్వానిస్తూ స్వాగతం పలుకుతున్నట్టుగా ముందే రామ అక్షంతలు అయోధ్య నుంచి ప్రతి దేశాలకు మనకు తెలంగాణలో హైదరాబాదు ప్రతి చోట్ల ఎన్ని దేశాల్లో అందరూ అక్షంతలు పట్టుకొని రామసేవకులు అందరూ మన ఇళ్ళల్లో ప్రతి ఇంటింటి గడపకు వచ్చి మనకు ఆహ్వానించి అక్షంత రూపంలో రాముడి ఆశీర్వాదంతో ఆ అక్షంతలు మన దగ్గరికి చేరినాయి. అందరూ ప్రతి ఒక్కరు చాలా సంతోషంగా ఆ అక్షంతలను తీసుకుంటున్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే రామ పరిపాలనలో ఎట్లుంటుందో ఆ విధంగా మన ప్రపంచం కూడా అంత శాంతితోని కనిపిస్తుంది. అందరికీ ఏం చేయాలని కొంతమందికి చెప్తున్నారు. రాముడి 22వ తారీఖున 11:30 నుంచి స్టార్ట్ అవుతాయి హోమాలు, పూజలు. శ్రీరాముని 5 సంవత్సరాల బాలుడి రూపంలో ప్రతిష్ఠన చేస్తున్నారు. చాలా అసలు ప్రజలు ఎంతో సంతోషంగా కలకలలాడుకుంటూ జై శ్రీరామ్, జై వీర హనుమాన్ అని నినాదాలు చేసుకుంటా ఎంతో సంతోషంగా మన నామస్మరణ శ్రీరాముడికి చేరుతుండొచ్చు. ఆ విధంగా మనము నామస్మరణ చేస్తూ, అదే వాయుపుత్రుడు చిరంజీవి కాబట్టి ప్రతి నామ భజనలో వాయుపుత్రుడు శ్రీ ఆంజనేయం తిరుగుతూనే ఉన్నాడు. రామ భజనంలో మొత్తము ఎక్కడెక్కడ రాముడు ఉంటే అక్కడక్కడ తప్పకుండా వీర హనుమాన్ ఉంటాడు. జై హనుమాన్ మనకు గాలి రూపంలో మన వెంబడి తిరుగుతూనే ఉంటాడు. రామభజనంలో శ్రీ హనుమంతుడు తప్పకుండా ఉంటాడు. జై శ్రీరామ్ రామదూత హనుమానికి, ఎందుకంటే రామదూత కాబట్టి జై శ్రీరామ్ రామదూత హనుమానికి జై. జై బోలో బజరంగ బలి, రామ 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 సీత రామ రాఘవ, శ్రీరామ రామ రామ సీత రామ రాఘవ అనే భజనలు మొత్తము మన దేశంలో మ్రోగిపోతున్నాయి. మనం చిన్న నామస్మరణ చేసుకుంటేనే మన మనశ్శాంతి మనకు ఎంతో శాంతిగా అనిపిస్తుంది. శ్రీరామచంద్రుడు శాంతిమూర్తి కాబట్టి ఆ రాముడి మళ్ళా మనకు తిరిగి వస్తున్నాడు అన్నంత సంతోషంగా ఉంది. జై శ్రీరామ్. 22వ తారీఖున ఆల్రెడీ మనము పండుగలకు ఇల్లు దులుపుకునేస్తాము, అన్నీ శుద్ధి చేసేసుకుంటాము. దాంట్లో ఏం లేదు. ఇప్పుడు అక్షంతలు వచ్చే వాటితోనే మనము అక్షంతలలో వాళ్ళు ఇచ్చే కొన్ని అక్షంతలు అనేది మన ఇంటి ముంగడికి తెచ్చి ఆహ్వానం పలుకుతున్న శ్రీరామచంద్రమూర్తి శుభవార్త మన ఇంటి దగ్గరకు వచ్చి అక్షంతల రూపంలో ఇస్తున్నారు. అక్షంతలను తీసుకొని మనము వాళ్ళకు జై శ్రీరామ్ అనే నినాదం చెప్పేసి ఆ అక్షంతలని మన దోశట్లో కొన్ని బియ్యము కొన్ని గిన్నెలో తీసుకెళ్ళి అక్షంతల రూపంగా తీసుకుంటే మన దగ్గర ఉన్న అక్షంతలకు కూడా పవర్ వస్తుంది. ఆ అక్షంతలను మళ్ళీ మనం కొన్ని బియ్యంతో కలుపుకొని దాంట్లో నెయ్యి పసుపు వేసి అక్షంతలను మనకిచ్చే అయోధ్యలో నిర్మించిన ఆ మందిరం తాలూకు ఫోటోలు కూడా మనకు వస్తున్నాయి. రాముడి ప్రతిమ కూడా ఉంది. ఆ ఫొటోసు అక్షంతలను తీసుకొచ్చి మన శ్రీరాముని ఫోటో ప్రతి ఇళ్ళల్లో తప్పకుండా ఉంటాయి. శ్రీరాముడి అవతారాలు ఎన్నో ఉన్నాయి. ఏ అవతారం ఉన్నా రాముడి ఫోటో కాకుండా ఏ ఫోటో అయినా శ్రీరాముని, శ్రీకృష్ణుడు, విష్ణుమూర్తి శ్రీరాముడే అట్లా అన్ని అవతారాలు ఉంటాయి. ఎక్కడ పెట్టుకున్నా పర్వాలేను మన పూజ రూమ్లో పెట్టుకొని యథావిధిగా మనం పూజిస్తుంటాము. ప్రత్యేకంగా 22వ తారీఖున ప్రతిష్ఠన ఉంటుంది కాబట్టి ఆ రోజున అక్షంతలు
అక్షంతలని మనము మార్నింగే మనము యథావిధిగా మనం దీపాలు పెడతాం కాబట్టి 5 దీపాలు అనేది సాయంత్రం వెలిగిస్తారు. మార్నింగ్ అక్షంతల ఉన్న ఫోటో కూడా ఇస్తున్నారు కాబట్టి ఆ ఫోటో ముంగట్నే దీపము ఆవు నెయ్యితో దీపం వెలిగియండి. లేని వాళ్ళు బాధపడకండి. మీ దగ్గర ఏ నూనె ఉన్నా కానీ ఒక్క చుక్క ఆవు నెయ్యి అందులో పెట్టి వేసి కూడా మీరు దీపం వెలిగించవచ్చు. అది మొత్తం ఆవు నెయ్యితో సమానమైపోతుంది. అట్లా సందేహం లేదు. రాముడు ఏది ఇచ్చినా శాంతపరుడే, అట్లేముండదు. శ్రీరామచంద్రమూర్తి కాబట్టి ఒక దీపం వెలిగించేసి సాయంకాలము తులసి కోట కాడ ఒక దీపము, మన కడపలల్లో 2 దీపావళి పండుగలాగా అన్నమాట. 2 దీపాలు ఇంట్లో 2 ప్రధానం మనం నిత్య దీపారాధన చేసేది ఒకటి ఉంటుంది, శ్రీరాముని దగ్గర పెట్టేది ఒక దీపం పెట్టాలి. అవి 2 దీపాలు అయిపోతాయి. ఇక ఇట్లా లేదు అంటే మీ ఇష్టం, ఏ విధంగా పెట్టుకున్నా కానీ 5 దీపాలు అనేది వెలిగించాలి. 5 దీపాలు అనేది పంచభూతంకి సంబంధించింది కాబట్టి గాలిలో, వర్షంలో, భూమిలో ప్రతి దాంట్లో శ్రీరాముని నానాదం వినిపించాలని చెప్పేసి ఈ 5 దీపాల కార్యక్రమం పెట్టిండ్రు. పంచభూత దీపాలుగా పెట్టిండ్రు కాబట్టి ఈ 5 దీపాలు వెలిగించేసి ఆ రోజు మనం రామన స్మరణ ఏది వచ్చినా జై జయ రామ్, శ్రీరామ్, సీతారాం ఏది వచ్చినా మనం అనొచ్చు. నేను నా వీడియోలో రామభజన పెట్టినాను, మీరు అది ఆన్ చేసుకొని విన్నా కానీ సంతోషమే. రామభజనలు 2-3 పెట్టినాను నేను వీడియోస్లలో, ఆ విధంగా చేసుకోండి. జై శ్రీరామ్, రామదూత హనుమానికి జై, బజరంగ బలి, జై సీతారాం, జై శ్రీరామ్, రామ్ లక్ష్మణ జానకి జై జై.